మిస్ అవుతున్నాడు మనల్ని. హాయ్, హలో, దిస్ ఇస్ హిమ. నేను వ్లాగ్ తీస్తాను, నా కెమెరా సెట్ చేయమని చెప్పాను. యూ విల్ బి సర్ప్రైజ్డ్ అబౌట్ దిస్. ఓకే, బాగా వినిపించాలని నేను ఇది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే పడుకుంది. మీకు కూడా బాగా అనిపించాలి కదా. నేను వ్లాగ్స్ చేయడం చాలా మిస్ అవుతున్నా, చేయలేకపోతున్నాం. బికాస్ ఇట్స్ సో మచ్ బిజీ, హెక్టిక్, టైరింగ్, నిద్ర ఉండడం లేదు. నేను ఒకటి ట్రై చేసా కానీ అది ఎండ్ అవ్వలేదు. అది ఎండ్ అవ్వలేదు, సగంలో ఆగిపోయింది. సో 2025లో నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది స్టార్టింగ్. ఇప్పటి వరకు వీ హ్యావ్ నాట్ traveled anywhere, or we have been simply at home, cooking home meals, working from home, డెలివరీ, తనని చూసుకోవడం, తనకేం కావాలి చేయడం, అన్నీ ఇలా ఒక బ్లింక్లో అయిపోయినట్టు అనిపించింది 2025. అంటే ఎవరి లైఫ్లో అయితే వాడు గురక, ఎవరి లైఫ్లో అయితే బేబీ వస్తుంది, ఎవరి లైఫ్లో అయితే బేబీ వస్తుందో వాళ్ళ లైఫ్ అంతా ఫట్మని ఇలా 180 degrees చేంజ్ అవుతుంది అనుకుంటా. డెఫినెట్లీ. అంటే కొంతమంది బేబీస్తో కూడా ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారులే. బట్ యు నో వాట్, అంటే లైఫ్ ఒక స్టాగ్నెంట్ పొజిషన్కి వచ్చినట్టు అనిపించింది. సో లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి టు గెట్ దట్ రియల్ హ్యాపీనెస్. మన ఇంట్లో ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ స్టేబుల్ లైఫ్, క్యూట్ లిటిల్ మూమెంట్స్, డైలీ ఎవ్రీడే హ్యాపీనెస్ ఉండడానికి. ఏదో అచీవ్ చేస్తే, ఏదో పెద్ద జరిగిపోతేనే హ్యాపీనెస్ కాదు. ఫ్రమ్ లిటిల్ థింగ్స్ ఎట్ హోమ్ హ్యాపీనెస్ రావడానికి ఏమేమి చేయొచ్చు విత్ బేబీ, విత్ మైలు. మేమిద్దరమే ఉండబోతున్నాం అమ్మ వెళ్ళిపోయిన తర్వాత. సో నాకెందుకో ఇయర్ ఎండ్ అయిపోతే ఇలా ఒక డిస్కషన్ పెట్టాలనిపించింది మా హస్బెండ్తో. ఐ డోంట్ నో, హీ డజంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్. విల్ బి రియల్లీ సర్ప్రైజ్. లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది అని అనుకున్నా, కానీ ఇట్లా మరి ఇలా చేంజ్ అవుతుంది అనుకోలేదు. ఐ వాజ్ అ పర్సన్, ఎప్పుడు తిరగాలి, ఏదో ఒకటి చేస్తుండాలి, అట్లా కాన్స్టెంట్లీ నా మైండ్ ఎప్పుడు ఉరుకుతూ ఉండేది. ఈ వీకెండ్ వస్తే అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఏదో ఒకటి చేస్తుండాలి, ఇట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ వెకేషన్. ఇప్పుడు ఐ బికేమ్ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. స్లో, సాలిట్యూడ్, అలోన్ నైట్స్, జస్ట్ కామ్, జస్ట్ హర్ అండ్ ఫ్యామిలీ, అంతే అట్లా. సో యా, ఓకే, నేనేమనుకుంటున్నానంటే ఫ్రమ్ నౌ ఆన్, ఫస్ట్ థింగ్, వెయిట్, ఓకే, ఫస్ట్ థింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇది బోరింగ్ అయి ఉండొచ్చు. మార్నింగ్ నేను లేచిన తర్వాత ఐ వాంట్ యూ టు గివ్ మీ 30 minutes ఫుల్గా. నేను బేబీని మీకు ఇచ్చేస్తా, మీ 30 minutes నాకు ఇవ్వాలి. ఈవినింగ్ ఆర్ లేటర్ ఇన్ ద మార్నింగ్ ఐ విల్ టేక్ బేబీ ఫర్ 30 minutes అండ్ యూ కెన్ గో అండ్ వర్కౌట్. ఇద్దరం ఒకటేసారి చేయడం కుదరదు. మీ మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత? మా మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అంతా నా ఎనర్జీ అయిపోతుంది. సరే, ఈవినింగ్ కాకపోతే మార్నింగ్ ఫస్ట్ 6 to 6:30 ఆర్ 6:30 to 7 ఆర్ వాట్ ఎవర్ అని నేను చేస్తా. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మార్నింగ్ యూ డూ ఇట్. నువ్వు లేస్తావు? నేను లేస్తా. నన్ను లేపుతుంది ఎవ్రీడే 5 o'clockకి. నువ్వు ఎర్లీగా పడుకోగలిగితే లేస్తావు. మొత్తం ఇట్లానే అయిపోతుంది. యూ అగ్రీ టు దిస్. తర్వాత ఇంకో పాయింట్కి వెళ్తాం. నీకు 30 minutes ఇవ్వాలి. ఓకే, ఇస్తా. నాకు 30 minutes ఇస్తావు. ఎస్. అండ్ మైలు గాని పొద్దున్న నేను తీసుకెళ్తా, సాయంత్రం వాడు మళ్ళీ సాయంత్రం పడితే యూ ఓన్లీ. నేను మార్నింగ్ ఒకటే తీసుకెళ్తా. ఇది కూడా అగ్రీ చేయాలి, తొందరగా అయిపోవాలి. వీడియో చాలా లెంత్ అవుతుంది మళ్ళీ. మరి వాడి మధ్యలో కనీసం ఒక 1/2 hour అట్లా ఆడమని అడుగుతాడు. 1/2 hour 1 hour అప్పుడు అది ఓకే. వాడు 1/2 hour ఆడినప్పుడు ఒకరోజు విల్ ట్రై అవర్ బెస్ట్. అది ఆ నెగోసియేషన్ నా దగ్గర లేదు. బయటికి నువ్వు మార్నింగ్ తీసుకెళ్తావు, నేను ఈవినింగ్ తీసుకెళ్ళాలి. ఓకే, డన్.
ఓకే, నెక్స్ట్ ఇంట్లో ఉన్న అన్యూస్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనం యూస్ చేయట్లేదు వాడిని అసలు, అలాంటివి వీ విల్ డొనేట్ ఆర్ వీ విల్ సెల్. లెట్స్ ఐడెంటిఫై 1 or 2 for a month and clean out the old stuff. That's what our plan from beginning of the మిక్సీ అమ్మేసా నేను. మిక్సీ లాగానే అన్ని. ఓకే డన్. నువ్వు ఓల్డ్ స్టఫ్ అమ్మాలని ఎందుకన్నావు నాకు అర్థమైంది. అందుకే. అండ్ ఎందుకు చెప్పు. we have moving plans. Yes. We have moving plans. So అందుకనే we want to clean things out. Yeah. పాపకి 6 months వచ్చిన తర్వాత we will take her and take her to a swimming class. Okay? Yes. 6 months నుంచి, అసలు 3 months నుంచే చేయించవచ్చు అంట, కానీ 6 months నుంచి విల్ డూ ఇట్. నాకు చాలా బాగా స్విమ్మింగ్ చేయాలని నాకు కోరిక. సో అంటే నేనేమనుకుంటున్నా అంటే మరీ మార్చ్ అలా జాయిన్ అవ్వకుండా కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో జాయిన్ అవుదామని. యా, దట్ మేక్స్ సెన్స్. ఓకే, మనీ ఖర్చు పెట్టే విషయంలోకి వస్తే అమెజాన్లో అన్నెసెసరీ షాపింగ్ నేను ఆపేస్తాను, చేయను. అంటే ఐ అగ్రీ దట్ కొన్ని ఇట్లా కొంటాను, బట్ అవన్నీ కొనడం ఆపేస్తాను. ఐ విల్ క్లీన్ అవుట్ మై కాస్మెటిక్స్, స్కిన్ కేర్, and I'll use I'll put whatever only necessary at home. And any purchase every month నేనేం డిస్కస్ చేయను, బట్ I'll rethink and do it. I'm telling on the video and also you, so I should be accountable. I'll do that. Okay, I'm very happy for I'm going to save things. Savings. I'm glad. Okay. What next? ఇది నేను చాలా అనుకున్నా, అన్నీ మర్చిపోతున్నా వీడియో. ఓకే, వేరే యాంగిల్లో పెడతా వీడియో. ఇంకోటి ఏంటంటే, బేబీ పుట్టిన తర్వాత చాలా ఫైట్స్ అవుతాయి కపుల్కి అని నేను చాలా దగ్గర చూస్తూ ఉంటాను. ఐ డోంట్ వాంట్ దట్ బిట్వీన్ అస్. ఇప్పటిదాకా ఏం జరగలేదు, టచ్వుడ్. బట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో యాజ్ షీఈస్ గ్రోయింగ్, ఎలా అంటే చిన్న ఉంటాయి అన్న. ఎలా అంటే, ఒకవేళ నేను ఒకటి చెప్పాను నాకు కోపం వచ్చిందంటే యూ బీ సైలెంట్. No, you won't be. నాకు అట్లా నేను అర్చాను అనుకున్నాను, నువ్వు కూడా సైలెంట్గా ఉండాలి మరి. యా, ఐల్ బీ సైలెంట్. నోట్ చేసుకో దీన్ని. నేను గొడవ పడితే యూ బీ సైలెంట్, నేను సైలెంట్ ఉంటాను. అట్లా అసలు ఎందుకు గొడవ పడాలి? కోపం వస్తుంది, ఎమోషన్స్ బస్ట్ అవుతాం, ఎందుకు? ఎప్పుడో ఒకసారి అవుతాం. ఎందుకు? అది ఎమోషన్, ఇది బయటికి రాకపోతే లోపల పెట్టుకుంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, పిచ్చోళ్ళు అవుతారు. అర్థమైందా? ఓకే సరే. సో అది అంటే సరే, నేను లాండ్రీ వేయడం ఇష్టం ఉండదు. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద లాండ్రీ ప్లీజ్. ఐ విల్ డూ ద డిష్ వాషింగ్, యూ టేక్ కేర్ ఆఫ్ ద లాండ్రీ. అండ్ లాండ్రీ అనేది చిన్నది, కానీ లాండ్రీ తర్వాత వాటిని బట్టలు మడత ఆర్గనైజ్డ్గా పెట్టడం అనేది బిగ్ థింగ్. అదే, ప్లీజ్ టేక్. అది కూడా నీకున్న ఒక చాలా బట్టలు చాలా కష్టం, నువ్వు అన్నీ అట్లా వేస్తే. అవును, అది ఎవరు నేను చేయలేను. సరే 8 to 5 మేము ఇద్దరం ఒకటే టైంలో వర్క్ చేస్తాము. ఐ డోంట్ నో హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ దట్ విత్ I'll make a vlog if possible. I don't think you can make a vlog, regular vlog. Yeah. But anyway, we'll try our best. Okay. సరే చేస్తా, బట్ ఆర్గనైజ్ చేయడం అనేది అది నీ చేతిలో కూడా ఉంటుంది. డిష్ వాషింగ్ నేను చేస్తాను, లాండ్రీ యూ. అండ్ దెన్ లాండ్రీది కంక్లూజన్కి రాలే, వచ్చింది యూ ఓన్లీ. లాండ్రీ వేయడం అనేది ఈజీ, కానీ దాని తర్వాత ఆర్గనైజ్ చేయడం అనేది చాలా టఫ్.
దానికి నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే. సరే చేస్తా. నేను పాత బట్టలన్నీ సెలెక్ట్ చేసి మా మమ్మీకి పంపించేద్దాం అనుకున్నా. ఏదైతే నేను వాడట్లేదో నాకు యూస్ వెయిట్ సరిపోదు మీ మమ్మీకి. ట్రై ఇక్కడ చేద్దాం. మనం ఏదో ఉంటుంది గుడ్ విల్ సంథింగ్ అలా ఇచ్చేద్దాం. ట్రై చేద్దాం. ఓకే. అండ్ బై ఎండ్ ఆఫ్ 2026 యూ హ్యావ్ టు బీ ఇన్ ద వ్లాగ్స్. అది అవదమ్మా. ఓకే దెన్. సో ఎంత కోపం వచ్చినా ఏమైనా బేబీ ముందు మనం కొట్టుకోకూడదు. ఓకే, ఐ డోంట్ వాంట్ దట్. నాకు ఇంకా పాత క్వశ్చనే తిరుగుతోంది. లాండ్రీయా? నేను ఇట్లా వ్లాగ్స్ వీడియోస్ అంటే ఐ కాంట్ బి దేర్, బట్ వీహాతో ఇట్లా పిక్చర్స్ అలా నాకేం ప్రాబ్లం లేదు. ఇట్స్ ఫైన్ విత్ మీ. దట్స్ ద గుడ్ న్యూస్. అండ్ ఏంటి నేను ఏదో చెప్తున్నా ఏంటి, పాప ముందు నో షౌటింగ్, నో ఫైటింగ్, నో నథింగ్. షీ షుడ్ నాట్ ఈవెన్ రియలైజ్ అసలు ఫైటింగ్స్ ఇలా ఉంటాయని. ఐ డోంట్ వాంట్ దట్ ఫర్ హర్, విచ్ ఐ వాట్ ఎవర్, నాకు వద్దు అది. ఓకే, సో నాకు అర్థమైంది నువ్వు ఎందుకన్నావు అట్లా. సో యూ సా ఎ లాట్, సో యూ డోంట్ వాంట్ దట్ ఫర్ హర్. ఓకే ఓకే డన్. యా, సో అది ఎవరికైనా ఉంటుంది కదా. ఇవన్నీ చేస్తే అండ్ ఫినాన్సెస్ దగ్గర వచ్చే వరకు ఐ థింక్ ఐ నీడ్ టు బి మోర్ డిసిప్లైన్ ఆన్ షాపింగ్. బట్ అదర్ దాన్ దట్ ఐ థింక్ వీఆర్ మోర్ డిసిప్లైన్డ్. యా, ఐ ఫీల్ దట్ మనం That's correct. మనం మనం ఇల్లుల గురించి కానీ, నేను అమ్మ కోసం తీసుకుని కానీ, నేను తీసుకుని కానీ, వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ పేరెంట్స్ ఆర్ ఫర్ అస్, ఐ థింక్ వీఆర్ ఆన్ అ రైట్ పాత్. బట్ ఎక్స్ట్రా అన్నెసెసరీ షాపింగ్ ఏదైతే ఉందో అది వీ హ్యావ్ టు కట్ ఇట్. సో అది నా దగ్గర నుంచే ఉంది. ఐ విల్ ట్రై టు కట్ ఇట్. అది నా మెయిన్ గోల్. ఓకే. అండ్ నేను ఐ వాంట్ టు బీ మోర్ ఇన్ టు మెడిటేషన్, డివోషన్, ఇట్లా ఐ వాంట్ టు మెడిటేట్ అట్లా. యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ మీ ఫర్ డూయింగ్ దట్. లైక్ ఇప్పుడు నేను మెడిటేషన్ చేస్తాను, 10 minutes బేబీని తీసుకెళ్ళచ్చు అని అంటే, యా, ఇంతకుముందు మన అలోన్ టైమ్స్ మనకు ఉన్నాయి, మన స్పేసెస్ మనకు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు మనం స్నానంకి వెళ్ళినా, నేను స్నానంకి వెళ్తే ఐ హ్యావ్ టు టెల్ యూ, మీ స్నానంకి వెళ్తే నాకు చెప్పి వెళ్ళాలి, అంత ప్యాక్డ్ ఉంది స్కెడ్యూల్. సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు మెడిటేషన్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్సర్సైజ్, అప్పుడే మనం నెక్స్ట్ తర్వాత అన్ని ప్రొడక్టివ్గా చేయగలుగుతామని నాకు అనిపించింది. అంటే ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకో ఈజీగా 1-2 years ఉంటుంది. సో 1-2 years ఇస్ నాట్ ఎ షార్ట్ టైం. అప్పట్లో మెంటల్ వచ్చేయకూడదు కదా. సో యా, ఓకే, దీస్ ఆర్ ద లిటిల్ స్మాల్ థింగ్స్. మధ్యలో ఏదైనా గుర్తొస్తే చెప్తా. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఫర్ అస్? యా, అంటే నేను ఇది అక్కడ చెప్పాలనుకున్నా. పెట్టండి, లేకపోతే ఏది ఎక్కడ పెట్టాను? అటు పెట్టి మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పాలా? యా, ఆన్ అయిందా? అసలు ఇది ఏం లాగో నన్ను తిట్టకండి గైస్. అంటే నాకు ఇట్లా థాట్ వచ్చింది. ఇట్స్ ఓకే. యా, లెట్ మీ ఇట్లా చేయొచ్చు. నేను మళ్ళీ మర్చిపోతా. ఓకే ఓకే డన్. నాకు యాక్చువల్గా ఒక మేజర్ అది ఉంది, కానీ నువ్వు అది ఆల్రెడీ చెప్పేశావు. ఏంటది? ఏంటంటే కన్సిడరింగ్ ఆర్ మూవింగ్ ప్లాన్ దిస్ ఇయర్, నీ షాపింగ్ తగ్గించాలి నువ్వు అని. ఓకే, అది నువ్వే చెప్పు. ఓకే డన్, వెరీ గుడ్. ఇంట్లో అన్యూజ్డ్ ఇట్లాంటివన్నీ తీసేయాలి. ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఇంట్లో ఆల్మోస్ట్ 90% అన్యూజ్డ్ నీకు సంబంధించినవి ఉంటాయి, తీసేయాలి. ఓకే, వెల్ అండ్ గుడ్, బోత్. వీహా పాత బట్టలని నేను అమ్మతో పంపించేద్దాం అనుకుంటున్నా. వియా ఎన్ని ఉంటాయమ్మా? అదేలే కొన్ని. ఆమె ఒక 30-40 ఉన్నా కూడా అవి ఎంతో ఉండవు, చిన్న బ్యాగ్లో వచ్చేస్తాయి. నీవు అలా కాదు కదా. ఓకే, అది నువ్వు ఆల్రెడీ చెప్పావు. అన్నెసెసరీ షాపింగ్ కూడా తగ్గిస్తా అన్నావు. వెల్ అండ్ గుడ్, ఎందుకంటే మనకి వీ హ్యావ్ బిగ్గర్ ప్లాన్స్. ఓకే, అది నెంబర్ 1. నెంబర్ 2, ఇండియా వెళ్ళాలి మనం. వాడు గురక పట్టించుకోకండి.
రే ఆపురా మైలుగా ప్లీజ్ మైలు ప్లీజ్ మైలు పాపం డీప్ స్లీప్లో ఉన్నాడు మరి అట్లా అనద్దు. ప్లీజ్ మైలు. అయితే మనం ఇండియా వెళ్ళాలి. ఓకే, ఇండియా వెళ్ళడానికి అంటే నీకు కొంచెం హోల్డ్ ఉంది, వేరియస్ రీజన్స్ అనుకో, వాటన్నిటిని నువ్వు క్లియర్ చేసుకోవాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అది క్లియర్ చేయాలంటే ఫస్ట్ నువ్వు సర్టిఫికేషన్ చేయాలి. గైస్, నేను లాస్ట్ జనవరిలో బుక్ చేశాను. ఈ జనవరికి ఎక్స్పైరీ అయిపోతుంది. నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేశాను ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఇట్స్ నాట్ సో ఈజీ టు స్టడీ. నాకు ఎక్స్క్యూజ్ చెప్పొద్దు, బట్ ట్రై చేయి. ఓకే, ఐ విల్ ట్రై టు గివ్ యూ మోర్ టైమ్. ఓకే, నువ్వు ఫైండ్ అవుట్ చేయి ఎలా ఎక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, ఎలా క్లియర్ చేయొచ్చు. క్లియర్ ద సర్టిఫికేషన్. ఓకే, సో దట్ నీకు కొన్ని అవన్నీ పోతాయి అండ్ దెన్ వీ కెన్ గో టు ఇండియా. వీ రియల్లీ నీడ్ టు గో టు ఇండియా వన్స్ దిస్ ఇయర్, మిడ్ దిస్ ఇయర్. వీ హ్యావ్ టు. ఓకే, ఎందుకంటే విహాని చూపించాలి అమ్మకి, అమ్మమ్మకి, అత్తయ్యకి, నానమ్మకి. యా ఆర్ వెయిటింగ్. ఓకే, అది కూడా చేయాలి నువ్వే. ఏంటి మొత్తం నా మీద ఉంది బాధ్యత అంతా. చూసావా, నాదేనా మొత్తం బాధ్యత ఇక్కడ. 2026 ప్లాన్స్ అని నావేనా? ఇంకేదో చెప్దాం అనుకున్నాను నేను. ట్రావెల్ గురించి. యా, మెయిన్ ఇండియా తప్ప ఇక్కడ వేరే ట్రావెల్ ఫ్లైట్లో వీహాతో చేయాలని నాకు లేదు. ఐ నో. ఓకే, అట్లీస్ట్ 1 year వచ్చే వరకు. సో డోంట్ ప్లాన్ ఎనీథింగ్. ఓకే ప్లీజ్. ఎందుకంటే అదొక ఏదైనా ట్రావెల్ చేస్తే, ఏదైనా వెకేషన్కి వెళ్తే అది వెకేషన్లా ఉండాలి, కానీ ఒక పనిష్మెంట్ లాగా ఉండకూడదు. ఇప్పుడు కొంతమంది దాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కాదని, కానీ మనం చేయలేం. ఎస్పెషల్లీ నేనైతే ఎంజాయ్ చేయలేను దాన్ని. ఓకే డన్. ఒకవేళ మనకు బాగుంటే అప్పటికప్పుడు చూద్దాం. చూడొద్దు. She has to explore places. She will explore. ఇక్కడ ఇప్పుడు నీకు నిజంగా వెళ్ళాలి ఈ సమ్మర్లో షికాగో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. Yeah, let's explore Chicago. Don't plan anything far. ఫ్లైట్ జర్నీ ఇట్లా ఇలా వెళ్ళే అన్నీ పెట్టద్దు. డన్. మాకు అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? అది ట్రావెల్ గురించి. సో 2026లో ఎక్సెప్ట్ ఇండియా మనం ట్రావెల్ చెయ్యం. ఓకే, ప్రిపేర్ యువర్ మైండ్. ఒకవేళ వెళ్తే ఇన్ కేస్ వెళ్తే మనం యశు దగ్గరికి పోదాం, మెంఫిస్ బై కార్. ఓకే, స్మోకీకి వెళ్దాం. ఓకే, అది స్మోకీ. యా, వి బోత్ లైక్ కదా. యూ రిమెంబర్ మన హైక్ స్మోకీ? The best hike. It was an adventurous hike. So anyway, పోతే స్మోకీ, అదర్వైజ్ నథింగ్. అదే చెప్పారు. 5 minutes అయింది ఇప్పటికి. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. మా హస్బెండ్కి వ్లాగింగ్ రాదు గైస్. అదిగో ఎలా గైస్ చేసేది ఎలా. సో అబౌట్ యూట్యూబ్ వ్లాగింగ్, I will try at least 1 vlog for 10 days. 10 days ఒకసారి. 2 weeks అని చెప్పలే. 1 vlog 2 weeks ఒకసారి. మోస్ట్లీ డెఫినెట్లీ 1 week ఒకసారి అని గోల్ పెట్టుకుంటే 2 weeks ఒకసారి అవుతుంది. ఇదే గోల్ ఎంత పెట్టుకుంటే అంతకే చేయాలి, అంతేగాని ఇట్లా పెడితే అలా అయింది వాడేది. సరేరా, మనం చేద్దాం రా. చేద్దాం రా. ఆమెదే పెద్ద. యూట్యూబ్ అనేది నా ఇంట్రెస్ట్, నా ఇష్టం. ఇట్స్ నాట్ సమ్ జాబ్. సో ఇష్టంతో అనేది ఎక్కువ చేయాలనిపిస్తుంది, కానీ చేయలేం బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. టైం. కానీ ఐ విల్ ట్రై. నేను అలా పెట్టుకుంటా చేద్దామని. అందరు ఎవరైనా మెసేజ్ చేస్తే ఇలా ఏంటక్క వ్లాగ్ పెట్టలేదు అని అంటే ఐ ఫీల్ లైక్
వన్ స్మాల్ షార్ట్ బ్రేక్, తర్వాత వస్తాం కొంతసేపట్లో. ఏంటంటే విహా ఒక నైట్ యూనిక్, నువ్వు వినట్లే, ఒక యూనికార్న్ ఎక్కి స్కైలోకి వెళ్ళి స్టార్స్తో అన్నీ ఆడుకుంది, మూన్తో ఆడుకుంది, స్టార్స్తో ఆడుకుంది, చాలాసేపు ఆడుకుంది. మొన్న చాలా ఎలాబొరేటెడ్గా చెప్పాను, నువ్వు సరిగ్గా వినలేదు. నువ్వు విన్నావు, మా అమ్మ వినలేదు. ఆ తర్వాత మార్నింగ్ అయ్యే టైంకి వచ్చేసావు, వచ్చేసి నీ రూమ్లో పడుకున్నావు. అప్పుడు మా అమ్మ వచ్చింది, గుడ్ మార్నింగ్ విహా అని చెప్పింది. నువ్వు కూడా గుడ్ మార్నింగ్ మామీ అన్నావు. కానీ అసలు జరిగింది ఏంటో తెలుసా, నువ్వు నిజంగా స్కైలోకి వెళ్ళలేదు, అది డ్రీమ్, నీకు డ్రీమ్ వచ్చింది. జోక్. ఆ యూనికార్న్ ఎవరో తెలుసా, మైలగాడు. మైలగాడు నిన్ను స్కైలోకి తీసుకెళ్ళాడు డ్రీమ్లో. బాగుంది కదా, డాడీ నేరేట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా అని కాదులే, నీ ఫోన్ యూసేజ్. ఓకే సరే, నీ దాని వల్ల పెరిగిందా, ఎలా పెరిగిందో నాకు తెలియదు, నాది కూడా యూసేజ్ బాగా పెరిగింది. ఇఫ్ యూఆర్ స్పెండింగ్, మేము ఇలా పాపం చూసుకునేటప్పుడు ఒకటే చేస్తుంటాం కదా, రీల్స్ చూడడం, లేకపోతే యూట్యూబ్ చూడడం, ఏదో ఒక వీడియో అట్లా చూస్తూ ఉంటాం. ఫోన్ స్క్రీన్ టైం పెరుగుతుంది. ఎగ్జాక్ట్గా నేను మేము మాట్లాడితే నచ్చట్లేదు. సో అది తగ్గించాలి. ఎస్ బీయింగ్ ప్రెజెంట్, లైక్ ఇంట్లో ఉండాలి, ఒకరితో ఒకరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి, బేబీతో ఫేస్ టు ఫేస్ ఉండాలి, మైలగాడితో ఫేస్ టు ఫేస్, అట్లా ఫేస్ టు ఫేస్. ఎక్సెప్ట్ మా మమ్మీ వీడియో కాల్ చేయకపోతే ఉరికిస్తుంది ఇంటికి వెళ్ళాక. ఆల్రెడీ రోజు కుదరే వీహా కోసం నేను వీడియో కాల్ చేస్తా, ఎవ్రీడే గంటలు మాట్లాడతా అని చెప్తుంది. సో అది కాకుండా వీల్ హ్యావ్ టు రెడ్యూస్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ బేబీ. ఇంకా ఆపుకుంటుంది. సో పీస్ఫుల్ ఎగ్జాక్ట్లీ. అంటే బయట జరిగే ఎలాంటి విషయాలకి కూడా, ఎలాంటి థింగ్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఇంట్లో ఉండాలి, ప్రజెంట్గా ఉండాలి అని ఇప్పటివరకు నేను ఐ ట్రైడ్ మై 100% టు బీ ప్రజెంట్ విత్ విహా. వాళ్ళు ఆడుకునే వీడియో తీయాలంటే ఎక్కువ ఊపద్దు. You should see her laugh. ఎక్కువ ఊపద్దు. You should see. మళ్ళీ యాక్చువల్లీ చెప్తుండే ఇట్లా మధ్యలో ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది. 2026కి ఒకటే గోల్, మెయిన్ గోల్ ఏంటంటే టు బీ ప్రెజెంట్, టు బీ ఫిట్, టు బీ హెల్దీ. విహాన్ ఎత్తుకొని నేను గంటలని తిరగాలి. జస్ట్ వాంటెడ్ టు చిట్ చాట్ సంథింగ్ బిఫోర్ ద న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ 2026 is going to be wonderful to all of you. It's going to be our new year vlogging. Happy new year. ఈ vlog చూసి ఏమంటారు? ఎవరు? మన సబ్స్క్రైబర్స్. బాగుంటే బాగుందంట, బాగాలేవది మీ సొల్లు మాకెందుకు అంటారు. వీడియో సంగతి ఏమో నాకు తెలియదులే, కానీ ద పాయింట్స్ యూ సెడ్, ఓకే ఇలా మాట్లాడదాం అనేది ఓకే, బాగుంది, నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు మీ లైఫ్లో ఏం చేంజెస్ చేయాలనుకుంటున్నారో కూడా మాకు కొన్ని చెప్పండి, మాకు కూడా బాగుంటాయి కదా ఐడియాస్, థాట్స్ ఇట్లా. కీప్ స్మైలింగ్. లవ్ ఫ్రమ్ విహా టు ఆల్ ఆఫ్ యూ. బాయ్ గాయస్, విల్ మిస్ యూ. నేను ఈ మధ్య బ్లాగ్స్ చేయడం చాలా మిస్ అవుతున్నాను. బాయ్.